విద్యార్థులారా, డిగ్రీ ద్వితీయ సంవత్సరం స్పెషల్ తెలుగు 3వ యూనిట్ కావ్య పురాణయుగం సంబంధించి తిక్కన మహాభారత రచన, తిక్కన కవితా శిల్పం, తిక్కన గారి మహాభారత రచన విశేషాల గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా కవితల్లో ద్వితీయుడైన అద్వితీయ కవితా శిల్పి పారంగతుడు తిక్కన గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా తిక్కన గారి కవితా శిల్ప సౌందర్యం గురించి చెప్పాలి. ఇప్పటి తరగతిలో తిక్కన గారి కవితా శిల్ప సౌందర్యం గురించి చెప్పడం జరుగుతుంది. మహాభారత విశేషాలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కవితా శిల్ప సౌందర్యం గురించి వివరించడం జరుగుతుంది. ఎవరి కవితా శిల్ప సౌందర్యం అండి? తిక్కన గారి కవితా శిల్ప సౌందర్యం. తిక్కన భారత కవితా శిల్ప సౌందర్యం. తిక్కన భారత కవితా శిల్ప సౌందర్యం. భారత కావ్య శిల్ప సంబంధములైన ఓ మహోత్తర విశేషాలు తిక్కన ప్రతిభకు నిదర్శనంగా ఉదహరించబడ్డాయని, అవన్నీ అతని పూర్వపు నిర్వచనోత్తర రామాయణం గ్రంథంలో స్థిర రూపం దాల్చినాయని క్రీస్తుశేషులు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్రలో పేర్కొన్నారండి. భారత కావ్యశిల్ప సంబంధములైన ఏ మహోత్తర విశేషాలు, ఇంకా ఈ కావ్యశిల్పాలకు భారత కావ్యశిల్ప సంబంధములకు సంబంధించిన విధానాల్లో విశేష ప్రఖ్యాతులు అన్నింటినీ, విశేషాలన్నింటినీ తిక్కన ప్రతిభకు, అంటే తిక్కన గారి తెలివితేటలు కండి, ప్రతిభ అంటే తెలివితేటలు, వారి యొక్క స్ఫూర్తికి సంబంధించి ఇవన్నీ నిదర్శనంగా ఉదాహరించబడ్డాయన్నమాట. ఏంటండి? భారత కావ్యశిల్ప సంబంధములైన మహోత్తరమైన విషయాలు తిక్కన గారి ప్రతిభ గురించి, ఇవన్నీ వారిని ఆదర్శంగా, అంటే నిదర్శంగా ఉదాహరించబడ్డాయని తెలుస్తుంది. అవన్నీ అతని పూర్వపు నిర్వచనోత్తర రామాయణ గ్రంథంలోనే స్థిర రూపం దాల్చినాయని, ఇవన్నీ ఎప్పుడంటే తిక్కన గారు మొట్టమొదటిగా వచనరహితం రచించారని చెప్పి చూసారా, నిర్వచనోత్తర రామాయణం. ఈ నిర్వచనోత్తర రామాయణ గ్రంథంలోనే స్థిర రూపం దాల్చినాయని కీర్తిశేషులు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్రలో పేర్కొన్నారన్నమాట. ఎవరు పేర్కొన్నారండి? ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు పేర్కొన్నారు. దేని గురించి పేర్కొన్నారంట? కావ్య శిల్ప సంబంధములకు మహోదర విశేషాలు తిక్కన్న గారి ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయని, ఉదాహరింపబడినయో అవన్నీ అతని పూర్వపు నిర్వచిత రామాయణ గ్రంథంలో స్థిర రూపం దాల్చాయని చెప్తున్నారన్నమాట. లలిత పద హృదయం పద్యం బులన కదార్థంబు ఘటిత పూర్వపరమయ్యలతి తునియాల కాహల సంబంధించిన విధము నమర గజేతున్ చెప్తున్నాడు. లలిత పదరుద్య పద్యం బులన కదార్థంబు ఘటిత పూర్వపరయలతి తునియల కాహల సంబంధించిన విధంబు నమరగజేతున్ చెప్తున్నాడు. అన్నట్లుగా తిక్కన భారత రచనలో కూడా లలిత పద హృదయ పద్య రచన, అల్పక్షరాల అనల్పార్థ రచన, ప్రత్యేక కవిత లక్షణ చూడగలమటండి. ఈ తిక్కన గారి ఈ రచనా విధానంలో పదాల మధ్య హృదయ పద్య రచన, ఈ అల్పక్షరాలు అనల్పార్థ రచన ప్రత్యేక కవిత లక్ష్యంగా చూడగలము. కవిబ్రహ్మ తిక్కన్న కవితా లక్షణాలు. కవిబ్రహ్మ అంటారు ఎవరిని? తిక్కన గారు. ఎందుకంటారు? ఆయన బిరుదు. ఎవరు బిరుదు? తిక్కన గారి బిరుదు. ఇంకేంటి? ఉభయ కవిమిత్రుడు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనమాట. ఎవరు బిరుదులు? తిక్కన గారి బిరుదులు అనమాట. ఏంటి? కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనమాట తిక్కన గారి. ఆయన కవితా లక్షణాలు. ఎవరి కవితా లక్షణాలు అండి? తిక్కన గారి కవితా లక్షణాలు అనమాట. నన్నయ్య వలని తిక్కన కూడా వేషభర్త బద్ధ నిరూపిత పరమార్థయుతముగానే స్వతంత్ర రీతులు మృదుమధుర కవితా శైలిలో కావ్య కళాదృష్టితో ఆంధ్రీకరించాడు. తిక్కన భారత రచన పరిశీలింపదగిన అతని ముఖ్య కవితా లక్షణాలు. తిక్కన గారు భారత రచనని నన్నయ్య గారి వలె చక్కగా తీసుకున్నారన్నమాట. బద్ధ నిరూపిత పరమార్థయుతముగానే, చక్కగా పరమార్థం, దానిలో ఉన్న అర్థాన్ని ఖచ్చితంగా వివరించేటట్లు చక్కగానే పరమార్థయుతంగానే స్వతంత్ర రీతులు, అందులో రీతులు
ఆ రీతులకు సంబంధించిన విధానాలు, ఆ స్వతంత్ర రీతులు తీసుకుని ఆ మృదుమధుర కవితా శైలి కావ్య కళా దృష్టితో ఆంధ్రీకరించాడు. ఎవరండి? తిక్కన గారు. తిక్కన్న భారత రచన పరిశీలింపదగిన అతని ముఖ్య కవిత లక్షణాలండి. పాత్ర చిత్రణ నైపుణ్యం, వర్ణనా నైపుణ్యం, నాటకీయ రచన చాతురి, అలంకార రచన రమ్యత, రసభ్యుచిత బంధం, తిక్కన్న భాషా శైలి రమ్యత, కమ్మని కథ పద్యరచన. కమ్మని కంద పద్యరచన. ఎవరి పద్యరచన? తిక్కన గారి రచన. ఏ రచన? కమ్మని కంద పద్యాలకు సంబంధించినవి. ఆ భారతంలో కంద పద్యాల గురించి పద్య రచనలు కూడా ఉంటాయన్నమాట అండి. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటాం. ఇందులో పాత్ర చిత్రణ నైపుణ్యం. పాత్ర చిత్రణ నైపుణ్యం. వ్యాస మహాభారతము 1,00,000 శ్లోకాలతో 100 పర్వాలతో కూడినది. అందలి మహాపర్వాలు 18 కాక ఆ మహాభారతము కొన్ని వందల విభిన్న పాత్రల ఒక ప్రదర్శనశాల. ఇక్కడ చెప్తున్నమాట వ్యాస మహాభారతం అంటే 1,00,000 శ్లోకాలతో ఉంటుందన్నమాట అండి. మహాభారతం 1,00,000 శ్లోకాలతో పైగా 100 పర్వాలతో కూడుకుంటాయి. 100 పర్వాలు, 100 అంటే 100 పర్వాలతో కూడుకుంటాయి. కానీ అందలి మహాపర్వాలు, అందులో ముఖ్యమైన మహాపర్వాలు 18 కాగా మొత్తం ఏంటంటే మహాపర్వాలు. ఇందులో మహాపర్వాలు 18. ఇందులో నన్నయ్య గారు 2.5, తిక్కన గారు 15.5, ఎర్రన్న గారు 1/2 పర్వాలు రచించడం జరుగుతుందన్నమాట. మహాపర్వాలు 18 కాక ఆ మహాభారతము కొన్ని వందల విభిన్న పాత్రల ఒక ప్రదర్శనశాల. అందులో పాత్రలు మొదలు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఉంటుంది. ఈ పాత్ర అంతా కలిపితే ఒక ప్రదర్శనశాల అని చెప్తున్నమాట. ఒక ప్రదర్శనశాల. అట్టి అసంఖ్యాక పాత్రలను తన ఉదాత కళా దృష్టితో ఆయా మాయా రీతులు బట్టి ఆయా మనోరీతులు అండి, మాయ కాదు మనోరీతులు, అక్కడి ఈయన ఉదాత కళా దృష్టితో ఆయా మనోరీతులకు అనుగుణంగా ఆ పరిస్థితులు బట్టి, ఆ పాత్ర స్వభావాలు బట్టి, ఆ ఉదాత కళా దృష్టితో తిక్కన గారు మనోరీతితో అనుగుణంగా ఆయా సన్నివేశాలు బట్టి ఆయా పాత్రల చేష్టాదులను వర్ణిస్తూ కనులకు కట్టినట్లుగా సజీవ పాత్ర చిత్రణ చేశాడండి. ఎవరండి? తిక్కన గారు అన్నమాట అండి. ఇందుకు విరాట్ ఉద్యోగాది పర్వాల్లో ముఖ్య సన్నివేశాల్లో పాత్రలన్నీ ఉదాహరింపదగినవే. ఇందుకు ఉదాహరణ ఏంటంటే అండి, విరాట్ పర్వాల్లోని, ఉద్యోగతి పర్వాల్లోని ముఖ్య సన్నివేశాల్లో, చాలా ముఖ్యమైన అంశాలలో, ముఖ్య పాత్రల్లో, ముఖ్య పాత్ర అంటే ప్రధానమైన పాత్రలు ఉంటాయండి. అవి చాలా ముఖ్యమైన మాట అండి. ఆ పాత్రలన్నీ ఉదాహరింపదగినవి అని చెప్తున్నాడు. ఉదాహరణ: శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు, ద్రౌపది, భీముడు, కీచకుడు, ఉత్తరుడు, అర్జునుడు మొదలగునవి మాట అండి. ఇందులో శ్రీకృష్ణుని గురించి చెప్తాను. శ్రీకృష్ణుని సర్వేశ్వరునిగా, శాంతిదూతగా, భగవద్గీతాచార్యునిగా, దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయు విశ్వలీలమూర్తిగా, ధర్మ సంస్థాపనగా తిక్కన గారు కీర్తించారన్నమాట అండి. ఎవరినండి? శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణుడే జగత్మూలం, శ్రీకృష్ణుడే సర్వ ఆధారం, శ్రీకృష్ణుడే సర్వేశ్వరునిగా, శాంతిదూతగా, శాంతి సహనంతో, చక్కని భావంతో, దూతగా అంటే కౌరవులకి మరియు పాండవులకి మధ్య శాంతి దూతగా ఉంటారన్నమాట. రాయబారం కుదురుస్తాడండి. అది అవ్వదు. కృష్ణుడికి తెలుసు ఆ రాయబారం సంధి చేద్దామని చేయడానికి వెళ్తే ఆయనకి తెలుసు కౌరవులు ఒప్పుకోరు. అయినా సరే అది అవ్వదని తెలుసు కూడా ఎంతో చక్కగా వెళ్ళి రాయబారానికి వెళ్ళే వ్యక్తి, గొప్ప వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట అండి. అంత అద్భుతమైన వ్యక్తి శ్రీకృష్ణుడు. అందుకని శాంతిదూతగా చెప్తున్నమాట. ఇందులో లేదు, నేను మామూలుగా చెప్తాను. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ అన్నమాట. అందుకు శాంతిదూతగా, భగవద్గీతాచార్యునిగా, ఒక గురువు ఒక శిష్యుడికి బోధ చేయడం అన్నమాట అండి. అది భగవద్గీత దాని యొక్క సారాంశం, ఆ భగవద్గీత సారాంశం అంతా చెప్తారన్నమాట అండి. మీకు పర్వాలు చెప్పాను చూసారండి, మీకు మొత్తం 18 పర్వాలు చెప్పాం కదా. ఆ 18 పర్వాలలో భీష్మ పర్వం ఉంటుంది చూసారు. భీష్మ పర్వంలోనే భగవద్గీత తీసుకోవడం జరుగుతుంది. అది 23వ శ్లోకం నుండి 45వ శ్లోకం వరకు, 45వ అధ్యాయం వరకు ఎంత ఉంటుంది.
అది నాకు అంత తెలీదు. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే భగవద్గీత భీష్మ పర్వం నుండి తీసుకోవడం జరిగింది. ఆ భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తారన్నమాట. అది భగవద్గీత చారునిగా ఉంటుంది. దుష్ట శిక్షణ చేసి దుష్టుల్ని శిక్షింపజేసి శిష్టరక్షణ చేయు విశ్వలీల ముట్టుమటండి. ఎక్కడైతే అధర్మం పేరుకుపోతుందో, ఎక్కడైతే అధర్మం అన్యాయం ఉంటుందో అక్కడ ఈయన అవతారం ఎత్తి వారిని సంహరించి అక్కడ ధర్మమును నెలకొల్పుతారన్నమాట అండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మమును నెలకొల్పి ధర్మ సంస్థాపన కొరకు కృషి చేస్తాడండి. ఎవరండి? శ్రీకృష్ణుడు మాట. శిష్టరక్షణ చేస్తారన్నమాట అండి. శిష్టరక్షణ చేస్తాడు. దుష్ట శిక్షలను ఖండించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ కొరకు ధర్మం కోసం రక్షణ చేయు విశ్వలీలమూర్తి ఎవరండి? శ్రీకృష్ణుడు. ధర్మ సంస్థాపనగా తిక్కన్న కీర్తించడమాట అండి. ఎవరినండి? శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనగా తిక్కన్న కీర్తించడమాట అండి. భగవద్గీత భీష్మ పర్వం నుండి తీసుకోవడం జరుగుతుంది. భీష్మ పర్వంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తారన్నమాట అండి, చెప్పడం జరుగుతుంది. వర్ణనా నైపుణ్యం అండి. ఏదండి? పాత్ర చిత్ర నైపుణ్యం చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా వర్ణన నైపుణ్యం. తిక్కన సోమయాజి వర్ణాలనియు సహజ సందర్భంగా సందర్భానుసారముగా సరళభావయుతముగా కథాగమన సూచకంగా సరళంకర శోభితంగా ఉంటాయి. తిక్కన సోమయాజి గారి యొక్క వర్ణనలని, ఆయన యొక్క వర్ణించే వర్ణనలు సహజ సుందరంగా, చక్కగా, చాలా అద్భుతంగా, సందర్భానుసారంగా అక్కడ సందర్భాన్ని బట్టి, పాత్రను బట్టి, పాత్ర స్వరూపాన్ని బట్టి, ఆ సందర్భ సమయానుసారాన్ని బట్టి, సందర్భానుసారము సరళ భావయుతముగు బట్టి, ఆ యుత్తముగా కథాగమన సూచకముగా సరళంకర శోభితముగా ఉంటాయన్నమాట అండి. ఎవరి వర్ణనలండి? తిక్కన గారి వర్ణనా నైపుణ్యం అన్నమాట. తిక్కన గారి భారత కవిత శిల్పా సౌందర్యంలో తిక్కన గారి కవిబ్రహ్మ తిక్కన గారి కవితా లక్షణాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. వర్ణనలు చేయవలసిన చోట్ల తిక్కన్న ప్రబంధ కవుల వలె సుదీర్ఘ వర్ణనలు చేయుడు. ఈయన సుదీర్ఘంగా ఎక్కువగా వర్ణనలు చేయడండి. ఎవరండి? తిక్కన గారు. తిక్కన్న వర్ణనలన్నీ సహజ సుందరాలు, భవికాద సూచకాలు. ఏంటంటే సహజ సుందరాలు అప్పటి స్వభావాన్ని బట్టి, అక్కడ సమయాన్ని బట్టి వర్ణన అనేది ఉంటుంది. అయినా విరాట్ పర్వాన్ని ప్రబంధ మండలిగా తీర్చి అనంతర ప్రబంధ కవులకు మార్గదర్శకుడయ్యాడు. అయినా కానీ విరాట్ పర్వాన్ని ప్రబంధ మండలిగా తీర్చి అనంతర ప్రబంధ కవులందరికీ ఒక దిశానిర్దేశకుడు అంటే మార్గదర్శకుడు అయ్యాడనమాట. ఉత్తర అభిమన్యుల వివాహ ఘట్టంలో వర్ణనలన్నీ దేశీయమైన ఆచారాలను తెలియజేస్తూ తిక్కన స్వతంత్రను వెల్లడిస్తాయి. ఇక్కడ ఉత్తర అభిమన్యుల వివాహ ఘట్టం అంటే, వివాహం అంటే పెళ్ళికి సంబంధించి వివాహ ఘట్టంలో అక్కడి వర్ణనలన్నీ దేశీయమైన ఆచారాలు, అక్కడ ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో అప్పటి ఆచారాలను తెలియజేస్తూ తిక్కన్న ఆయన యొక్క స్వతంత్రతను వెల్లడిస్తాయి. తిక్కన నారిన వర్ణనలు స్వాభావికంగా సందర్భకాలముగా, అంటే సందర్భానుకూలం, అంటే సందర్భం అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భానుకూలం అంటారన్నమాట. సందర్భానుకూలమే కథాగమనం సాగించినవి ఉంటాయి కానీ కథా ప్రసారం కట్టు తగలవు. శిష్ట రామకృష్ణ శాస్త్రి గారు ఆంధ్ర వాగ్మయ చరిత్ర సర్వస్వంకి సంబంధించి కీచుకొని విరహాన్ని వర్ణించేటప్పుడు తిక్కన్న చేసిన ప్రకృతి వర్ణలు ప్రభాత సూర్యాస్తమయాది భావి కథా సూచికలే తర్వాత కవులకు మార్గదర్శకులు అయ్యేమాటండి. ఎవరికంటే కీచుకుని కీచుకుని యొక్క విరహాన్ని వర్ణించేటప్పుడు తిక్కన చేసే ప్రకృతి యొక్క మనోహరమైన రమణీయమైన వర్ణనలు ప్రభాత సూర్యాస్తమయాది భావి కథా సూచికలై తర్వాత కవులకు మార్గదర్శకమైనవి. తర్వాత బృహన్ను సారథిగా ఒప్పించడానికి అతని దగ్గరికి పోయేటప్పుడు తిక్కన ఆమె విలాసమును, అడుగులను, కాంతినయ్యుడదం పద్మరాగములు నెలకట్టు కరణి నొప్పగానున్నది ఆమె రూపం కళ్ళకి కట్టినట్లు మనోహరముగా వర్ణించాడనమాట. ఆమె యొక్క రూపాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్లు
వర్ణించాడు. ఔచిత్యమునకు భంగం కలగకుండా గొప్పతనానికి, ప్రసిద్ధికి, మంచితనానికి, ఔచిత్యానికి భంగం కలగకుండా, వర్ణనల కోసమే వర్ణనలు చేయకుండా, వర్ణనలు చేయకుండా కథా పురోగతికి వర్ణనలు తోడ్పడుతూ సహజ సుందరలై సరళాంకర శోభితుడై ఉండేటట్లుగా రచించడం తిక్కన గారి యొక్క విశిష్టత అన్నమాట. తిక్కన గారి వర్ణనలకు సంబంధించి తిక్కన గారి వర్ణనలు చేయకుండా కథా పురోగతికి వర్ణనలకు తోడ్పడుతూ వాటికి సంబంధించిన ఏంటంటే సహజ సుందరాలైన సరళాంకర శోభితలై ఉండేటట్లుగా రచించడం తిక్కన గారి యొక్క విశిష్టత అన్నమాట. నాటకీయ రచనా చాతుర్యం, కథనాత్మక, వర్ణాత్మక, నాటకీయములను త్రివిధ శైలిలో త్రివిధ అంటే 3 కథనాత్మక, వర్ణాత్మక, నాటకీయములను త్రివిధ శైలులలో తిక్కన్నది నాటకీయ శైలి సంభాషణ విరిచిన మూలమున అంగిక చేష్టాభిమాన వర్ణనల చేతను నాటకం ముందు తిక్కన్న యొక్క పాత్రలండి చాలా ఈ తిక్కన్న పాత్రల స్వరూపములను ప్రవృత్తులకు గోచరింపజేశాడు. అక్కడ ఏంటంటే ఆ పాత్రల యొక్క స్వరూపాలని మన ప్రవృత్తులకు అక్కడ ప్రవృత్తులకు సంబంధించి అక్కడ పరిస్థితికి సంబంధించి అక్కడ చేసే ఆ పాత్ర యొక్క స్వభావానికి సంబంధించి ఆ ప్రవృత్తులను గోచరింపజేశాడు. ఎవరండి? తిక్కన గారు చేశాడు. పాత్ర సంభాషణలు వ్యక్తీకరించినప్పుడు అతడు మాటలు చెప్పి ఊరుకొనక వాటికి అంగిక చేష్టాభిమానం కూడా వర్ణిస్తాడండి. పాత్రల యొక్క సంభాషణలు వ్యక్తీకరించినప్పుడు ఆ సంభాషణ యొక్క భావాన్ని వ్యక్తీకరించినప్పుడు అతడు మాటలు చెప్పి ఊరుకొనక వాటి అంగిక చేష్టాభిమానమును వర్ణిస్తాడు. అంటే మాటలు చెప్తుంటే అంగిక చేష్టాభిమానం అంటే అవయవాలు కదిలించడం. అక్కడ మాటలకు సంబంధించినప్పుడు మాటలలో వర్ణన శైలి తెలియజేస్తున్నప్పుడు చేతులు కదలిక కానీ చేష్టాభినయనము కూడా వర్ణిస్తాడు. ఆ చేతులు కదలిక కానీ కళ్ళు కదలిక కానీ ఇవన్నీ మనం చేస్తుంటాం కదా. ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనకి నోరు కదులుతుంది, నాలుక మాట్లాడితే మన కళ్ళు కూడా కదులుతాయి కదండి, మన చేతులు కూడా కదులుతాయి. అక్కడక్కడ మాటల పరిమితిని బట్టి అక్కడ మాటలు వచ్చే ఆ మాటలలో వర్ణన బట్టి కూడా ఆంగిక అంటారు అనమాట. అంగిక చేష్టాభినయనం అంటారు దాన్ని. అంగిక చేష్టాభినయనం అంటారు అనమాట. అది కూడా వర్ణిస్తాడు. ఉదాహరణ ఉద్యోగ పర్వంలో ద్రౌపది ఆవేదన వర్ణన ఎంతో చాలా ఇది వివరిస్తారన్నమాట. ద్రౌపది తన భంగపాటును శ్రీకృష్ణునికి వివరించినప్పుడు చెప్తుందన్నమాట. ద్రౌపది బంధురంబైన క్రౌమడి గ్రమ్మున విడిచి వెంట్రుకల్ తావల చేత బునియసిస్తచ్చెవి బోల్చు మహాభుజంగము నా విలసిలిదేలగమానంబున పొంగు విషాదరోషముల్ కావగలేక బాష్పమూల క్రమ్మరదిగన లేచి అతియే చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే తిక్కన వర్ణించడం అంటే తిక్కన గారు వర్ణించడం జరిగిందన్నమాట. తిక్కన గారు వర్ణించడం జరిగింది. ఇది ఏంటంటే తిక్కన గారు ఈ విధంగా వర్ణించారు. ఇట్టి సహజమైన సంభాషణ శైలితో పాటు ప్రజ్ఞ వెలసి పాంచాలి యొక్క అంగికనమైన చేష్టలను కౌపోద్రిక్తగా మనోప్రవృత్తిని వర్ణిస్తూ బాపుబొమ్మ గీసినట్లు అక్షరశిల్ప రచన ద్వారా తిక్కన్న చక్కగా నిరూపించడండి. ఈ విధంగా తిక్కన్న విరాట ఉద్యోగ పర్వాల్లో ఉత్తర గృహగ్రహణం, కీచకవధ, సంజయ, శ్రీకృష్ణ రాయబారి ఘట్టాలు, శ్రీకృష్ణుడు రాయబారిగా చేసిన ఘట్టాలు, తిక్కన నారుని రమణీయ నాటక శైలికి, నాటకోచిత సంభాషణ చతురికి చక్కని తార్కాణాలుగా చక్కగా చెప్పవచ్చు అన్నమాట. ఇవన్నీ తిక్కన గారి నాటక శైలి అన్నమాట. తిక్కన గారు భారతపు విరాట ఉద్యోగ పర్వంను ఆధారంగా చేసుకుని ఆధునిక కాలంలో నర్తనశాల, శ్రీకృష్ణ రాయబారం, పాండవ విజయం మొదలైన అద్భుత పద్య నాటకాలు ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా తిరుపతి వెంకట కవులు పాండవ విజయ నాటకాల రచనకు తిక్కనారునికి భారత ఉద్యోగ పరమే మూలస్ఫూర్తి.
పూజ్యులు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్రలో స్వభావం చేత ఆయన నాటకకర్త కావలసిన వాడని మాట. అక్షరాల తిక్కన నాటకీయ శైలి, నాటకీయ కవితా శైలికి అభినందోక్తిగా చెప్పవచ్చు అన్నమాట. అభినందోక్తిగా ఒక్క మాటలో చెప్పవలెనన్న తిక్కన్న భారతం చక్కని దృశ్య కావ్యం. తిక్కన్న భారతం చక్కని దృశ్య కావ్యం అన్నమాట. ఈయన రచించిన రచనా విధానంలో, నాటక శైలిలో, వర్ణాత్మక విలువలలో, పాత్ర స్వభావాలలో చక్కగా ఏంటంటే దీనికి భారతం చక్కని దృశ్య కావ్యంగా చెప్పవచ్చు అన్నమాట. మళ్ళీ అలంకారిక రచనారమ్యత అండి. కావ్యశోభను కావ్య శోభను ఇనుమడింపజేసే అలంకారాన్ని సరళ సుందరంగా, రసాకథ గమనోచితంగా గురించి తిక్కన్న మహాభారత సౌందర్యాలను ఇనుమడింపజేసాడనమాటండి. అవి ఉపమా, ఉత్ప్రేక్ష, రూపక, అతిశయోక్తి, స్వభావోక్తి, అలంకారం అన్నమాటండి. అవి సహజ సుందరంగా ప్రయోగించి భారత కావ్య లక్ష్మికి మరింత శోభను తిక్కన్న గారు చేకూర్చాడనమాటండి. చాలా అద్భుతంగా తిక్కన్న గారు చేకూర్చడం జరిగింది. ఏంటి భారత కావ్యలక్ష్మికి మరింత శోభను తిక్కన్న చేకూర్చాడు. ఎవరండి తిక్కన్న? ఉదాహరణ భీష్మద్రోణ కృపాది ధ్వనికరంబులంబు అని పద్యంలో ఇది రూపకలంకారం అండి. రూపకలంకారం అన్నమాట భీష్మద్రోణికి సంబంధించి. ఇవన్నీ ఈ అలంకారాలు కూడా చక్కగా చాలా అద్భుతంగా చాలా వర్ణనలు అన్నమాట అండి. ద్రౌపది కీచుకుని చేతురూపబడినప్పుడు ద్రౌపది ఈయలదిగ గప్పిన లలిత పరాంగంబు క్రియ ఏమైనా మిదిని రేణు గొప్ప సంగ్రామ భూమిని సముద్రంతో పోల్చడం ఇత్యాది ఎన్నో సన్నివేశాలు తిక్కన గారి గురించి. అలంకారాలు, అర్ధగౌరవం ఇవన్నీ తెలిసినమాట. భావ సౌందర్యం, పాత్ర సానుగుణ హృదయజనకంగా ఉంటాయి. విద్యార్థులారా విద్యార్థులారా తిక్కన గారి కవితా లక్షణాల గురించి, కవి బ్రహ్మైన తిక్కన గారి కవితా లక్షణాల గురించి, పాత్ర చిత్రం నైపుణ్యం, వర్ణన నైపుణ్యం, నాటక రచన చాతుర్య, అలంకార రచన రమ్యత ఇవన్నీ చెప్పుకోవడం జరిగిందండి. తిక్కన గారి కవితా లక్షణాల గురించి చెప్పడం జరిగింది. విద్యార్థులారా తర్వాత తరగతుల్లో మిగిలినవి చెప్పడం జరుగుతుంది. ఈ తిక్కన గారి భారత కవితా శిల్ప సౌందర్యం సంబంధించి తిక్కన గారి మహాభారత రచన విశేషాల గురించి వివరించడం జరిగిందండి, చెప్పడం జరిగింది. మీరు ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండండి. చక్కగా ఎప్పటికప్పుడు చదువుకుంటుంటే సరిపోతుంది. దీనిలో తిక్కన గారి తిక్కన గారి కవితా లక్షణాలు, పాత్ర చిత్రణ నైపుణ్యం, వర్ణన నైపుణ్యం, నాటకీయ రచన చాతురి, అలంకార రచన సంగీత చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. తిక్కన గారి నాటక శైలికి సంబంధించి ఆ రచన శైలి విధానంలో తిక్కన గారి కవితా లక్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది అన్నమాట అండి. తిక్కన గారి భారత రచన కూడా లలిత పదాలు, హృదయ పద్య రచన, అల్పాక్షర అనల్పరద రచన ప్రత్యేక కవిత లక్ష్యంగా చూడగలమాట. తిక్కన గారు కూడా వ్యాస భారత బద్ధ నిరూపిత పరమార్థయుతముగానే స్వతంత్ర రీతులు, మృదుమధుర కవితా శైలు, కావ్య కళాదృష్టితో ఆంధ్రీకరించాడండి. ఎవరండి? తిక్కన గారు. తిక్కన భారత రచన పరిశీలింపదగిన అతని ముఖ్య కవితా లక్షణాలు అన్నమాట అండి. ఎవరండి? తిక్కన గారి మాట. అందులో భాగంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుని అందరినీ ఆయన ఎవరెవరి పాత్రలు
వివరించారో ఆ పాత్రల స్వరూప స్వభావం బట్టి చాలా అద్భుతంగా వివరించారు మేడం. శ్రీకృష్ణుడి సర్వేశ్వరునిగా, శాంతిదూతగా, భగవద్గీత చారునిగా, దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయు విశ్వలీల మూర్తిగా, ధర్మ సంస్థాపనగా తిక్కన కీర్తించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడంటే ధర్మం ఉంటాడు అనమాట. ఆయన ధర్మమును, నిజాయితీని, నీతిని, సత్యాన్ని అనుసరిస్తాడనమాట. ఆయన ధర్మపక్షానే ఉంటాడనమాట. అందుకని శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉంటాడనమాట అండి. శ్రీకృష్ణుడు ధర్మము వైపే ఉంటాడనమాట. పాండవులు ధర్మంగా ఉంటారు కాబట్టి శ్రీకృష్ణుడు కూడా భార్య వైపే ఉంటాడనమాట. అందుకని ధర్మమూర్తి అంటారన్నమాట. ధర్మ సంస్థాపనగా తిక్కన్న కీర్తించాడు. ఎవరిని? శ్రీకృష్ణుడిని కీర్తించడం జరిగింది. సర్వేశ్వరునిగా, శాంతి దూతగా, భగవద్గీత చారునిగా, భీష్మ పర్వం ఉంటుందండి. భగవద్గీత 25 నుండి 42 కానీ ఉంటుంది. అవి భగవద్గీతకి సంబంధించింది ఉంటుంది. ఒక గురువు ఒక శిష్యుడికి బోధించాడు, జ్ఞానాన్ని తెలియజేయడం భగవద్గీత. అర్జునుడికి యుద్ధానికి సంసిద్ధుడైపోతాడు. యుద్ధానికి సంసిద్ధుడైపోయి కానీ అక్కడ ఉన్నవారందరిని చూసి, వాళ్ళ బంధువులందరినీ చూసి, ఆ యుద్ధంలో ఏం చేయలేని స్థితిలో ఏం చెయ్యాలనే ఆలోచనలో సందిగ్ధుడైపోతాడు అనమాట. సంసిద్ధుడు కాదు, సందిగ్ధుడు. ఏం చేయాలనే ఆలోచన తోచని విధంగా ఉండి శ్రీకృష్ణుని వేడుకోవడం జరుగుతుందన్నమాట. శ్రీకృష్ణుడు గీత బోధ చేస్తాడనమాట. గీత బోధ చేసి ధర్మం గురించి తెలియజేసి, ధర్మ సంస్థాపన గురించి తెలియజేసి, భగవద్గీత అంతా వివరంగా చాలా చక్కగా అద్భుతంగా చెప్తారన్నమాట. చెప్పి ధర్మం కోసం చెప్పి ధర్మాన్ని గెలిపిస్తారన్నమాట శ్రీకృష్ణుడు. విద్యార్థిని విద్యార్థులారా, తరగతిలో తరగతి చెప్పడం జరుగుతుంది.